నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. బంగారం కొనాలంటే మాత్రం ఈ రోజుల్లో ఆకాశంలో కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెంగినంటినటువంటి ధరలు ఏ విధంగా ఉంటాయంటే మాత్రం దాంట్లో అగ్రస్థానంలో ఉండేటువంటి పార్ట్ కేవలం బంగారం. ఆడవారికి మాత్రమే కాదు, ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాల దగ్గర నుంచి అన్నిటికీ కూడా బంగారం చాలా విలువైనది అంటే ఎంతవరకు అంటే చాలా అది ఖరీదైనది కూడా. ఈ నేపథ్యంలో 1,13,210 రూపాయల వరకు బంగారం చేరడం జరిగింది. మొత్తం మీద పసిరి ధరలు ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? రాను రాను కోవిడ్ కాలం తర్వాత కూడా పసిరి ధరలు ఇంత వేగంగా పెరగడానికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు, ఏంటి 1,13,210 వరకు చేరింది ధర? ఎంతవరకు వెళ్తుంది? సామాన్యులకు అందుబాటులో ఉంటుందా లేదా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పుడు లకారం దాటిపోయి 1,10,000 దాటిపోయింది. ఇప్పుడు లకారం ఎక్కడ 1,10,000 ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకు పెరుగుతుంది? రీజన్ ఏంటి అంటే, జనరల్ గా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ ఎకనామిక్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు కానీ, అంటే బయట కంట్రీస్ లో ఏదన్నా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్స్ పడతాయి. ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు కానీ, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ట్రెండ్స్ ఎక్కువ గోల్డ్ కొంటున్నప్పుడు, సో అంటే గోల్డ్ డిమాండ్ ఫెస్టివ్ సీజన్స్ డిమాండ్స్ ఉన్నప్పుడు, జనరల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్, వార్ లైక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు గోల్డ్ జనరల్ గా పెరుగుతుంది. మనకు బేసిక్ గా ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈక్విటీ మార్కెట్ తగ్గుతున్నప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరుగుద్ది. ఎందుకు అంటే, వాళ్ళు ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ లాస్ ని కవర్ చేసుకోవడానికి గోల్డ్ లో హెడ్జ్ చేస్తారు. ఆ హెడ్జ్ చేసినప్పుడు ఇక్కడ లాస్ అక్కడ కవర్ అవుతుందని ఉద్దేశం, జనరల్ టాక్ ఇది. సో ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఏంటంటే, మనకి ఆర్బిఐ లాగా వరల్డ్ లో సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఎక్రూయింగ్ ద గోల్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకు అంటే, మొన్న పివి నరసింహారావు గారి రిఫార్మ్స్, మనం ఎట్లా దాని నుంచి ఆపత్కాలం ముందు ఎట్లా ఇబ్బందుల నుంచి బయటపడ్డామో, అట్లా వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా అదే చూస్తోంది. ఆ ఎగ్జాంపుల్ నే చూసి వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, కోవిడ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు కొన్ని కంట్రీస్ కూడా, మనమే హెల్ప్ చేసాం వాళ్ళకి. సో అట్లా కొన్ని కంట్రీస్ ఓహో ఇట్లా ఉన్నప్పుడు గోల్డ్ పెట్టుకుంటే బెస్ట్ అంటే, ఇమీడియట్ గోల్డ్ కాబట్టి, సో అందుకని ఇదవచ్చని గోల్డ్ ఎక్కువ చేస్తున్నాయి. మోర్ దెన్ 1,500 టన్స్ ఎవ్రీ మంత్ అనుకోవచ్చు ఒక రకంగా, అన్ని బ్యాంక్స్ కలిపి, అన్ని కంట్రీస్ కలిపి. సో సెంట్రల్ బ్యాంక్స్ అని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి అది నిజంగా గోల్డ్ ఇంత పెరగడానికి గల కారణం అదే మెయిన్. ఎందుకంటే రిటైల్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ పెరిగినా ఎంత పెరుగుతుంది. సో మెయిన్ కారణం ఇదే, ఎక్రూయింగ్ ద గోల్డ్. అది కాక ఈక్విటీ మార్కెట్ మన సెప్టెంబర్ ఆల్ టైమ్ హై 26,277 నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఇప్పటిదాకా. సో ఆల్టర్నేట్ హెస్ కొంచెం ఏం చేయాలంటే గోల్డ్ మీద కొంచెం ఇది చేసుకుంటారు, అది మెయిన్ కారణం. రెండోది కూడా ప్రభు గారు, చాలా వరకు ఆర్థిక వ్యవస్థలో ధర పెరగడానికి డిమాండ్ సప్లై రెండు కూడా కారణం అవుతూ ఉంటాయి. అంటే ఇది గోల్డ్ మీద కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుందండి. డిమాండ్ సప్లై, డిమాండ్ ఉండబట్టే కదా, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండబట్టే కదా ఎక్కువ. చైనా కూడా 1,500 టన్స్ మెట్రిక్ టన్స్ ఎక్రూడ్ చేసింది కంటిన్యూస్ గా, బాగా మంచి లెవెల్, లోవర్ లెవెల్స్ నుంచి. సో డెఫినెట్ గా కంటిన్యూషన్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు చైనా అసలు పర్మిషన్ ఇవ్వలేదు గోల్డ్ కొనడానికి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిందే కదా, గవర్నమెంట్ ఏం చెప్పిందో దాని ప్రకారం ఉండాలి. రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అట్లాంటిది గోల్డ్ లో కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని ఒకప్పుడు ఇది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు ఎక్కువ చేస్తూ, ఫిజికల్ గోల్డ్ కూడా వాళ్ళ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి బాగా విపరీతంగా. సో అది మెయిన్ కారణం గోల్డ్ ఇంత పెరగడానికి. ప్లస్ మనకి ఫెస్టివల్ సీజన్ అప్పుడు కొంచెం ఇట్స్ ప్రీసియస్ మెటల్స్ టు ద ఆడవాళ్ళకి, ఇది ప్రీసియస్ మెటల్ కాబట్టి జనరల్ గా ఏ ఫంక్షన్ వచ్చినా ఇది వచ్చినా గోల్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది, ఫస్ట్ కొనాలి అనుకునేది మేజర్ గోల్డే కాబట్టి సీజనల్ టైంలో గోల్డ్ కొంచెం మూవ్మెంట్స్ బాగానే ఉంటాయి. సో ఏదేమైనా మీకు ఫిజికల్ గోల్డ్ బయింగ్ తక్కువైంది. ఎందుకంటే 1,10,000 ఉంటే ఎంతమంది కొంటారండి? ఫుట్ ఫాల్స్ తగ్గింది. లాస్ట్ ఇయర్ తృతీయ దీనికి మొన్న తృతీయకి చాలా తగ్గింది. నెక్స్ట్ మళ్ళీ దివాళీ వస్తుంది. దివాళీ టైంకి మళ్ళీ అప్పుడు ఎంత తగ్గుతుంది? ఎందుకంటే ఇంత రేట్ ఉంటే అందరూ కొనరు. సో ఆల్టర్నేట్ గా ఇంకొక మెటల్ మీద వెళ్తారు. గోల్డ్ అంత ఉన్నప్పుడు, గోల్డ్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఆల్టర్నేట్ వెళ్తారు. ప్రస్తుతానికి గోల్డ్ ఇంకా పెరుగుతుందా అంటే ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. అది ఎక్కడ కొంచెం తగ్గేది కనపడట్లేదు. దాదాపుగా
1,25,000 వరకు వెళ్తుందా అంటే ఆ నెక్స్ట్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అనుకుంది 1,00,000 దాటిపోయింది, 1,10,000 వచ్చింది, ఇంకా పెరుగుతూనే ఉంది. 1,10,000 ఎక్స్చేంజ్ లో ఉంటే దానికి జిఎస్టి అవి మనకి వేసుకుంటే 3% వేసుకుంటే మనకి దాదాపు 1,13,000 అవుతుంది. సో బయట తీసుకుంటే అదే ఎక్స్చేంజ్ లో అయితే 1,09,000 చిల్లర 1,10,000 ఉంది. ఎస్ ప్రభు గారు, 1,13,000కే ఇంత భారీ ధరకు కనిపిస్తుంటే 1,25,000 వరకు వెళ్తే సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో ప్రత్యామ్నాయం అంటే ఏంటి దీనికి? ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు సిల్వర్ వాడతారు, అందుకని సిల్వర్ కూడా బాగా పెరుగుతుంది. చూడండి, సిల్వర్ విపరీతంగా పెరుగుతోంది. అదే ఒక మెయిన్ ఒక 30% రీజన్ సిల్వర్ లో పెరగడానికి. 70% ఆఫ్ సిల్వర్ పెరగడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. సిల్వర్ అనేది ఎక్కడ వాడాలో, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, అవి ఒడ్డుకు రావు కదా, నీళ్ళలోనే ఉంటాయి. అది రస్ట్ పట్టుకుంటా కింద సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు. ఫర్నెస్ లో సిల్వర్ కోటింగ్, ల్యాప్టాప్స్ లో, ఫార్మా కంపెనీలో, ఫ్రిడ్జెస్ లో, వేర్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని చోట్ల కూడా సిల్వర్ కన్సంప్షన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. సో దాని వల్ల డిమాండ్ పెరుగుతోంది సిల్వర్ లో బాగా. ఎందుకంటే ఒక రకంగా గోల్డ్ మనకి ఎంత కావాలో అంతవరకు మనకు, సపోజ్ ఏదైనా యూసేజ్ వరకు ఆ గోల్డ్ పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూస్తే మటుకు సిల్వరే బెస్ట్. సిల్వరే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న 1,26,000కి 2 లక్షలు అవుతుందా అంటే 2 లక్షలు అవే ఛాన్సులు కూడా ఉన్నాయి. కానీ టైం మనం అనుకోలేం కాబట్టి నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడున్న కంపెనీస్ కి ఎంత ప్రొడక్షన్, ఎంత కన్సంప్షన్ అవుతుంది, ఎంత మైనింగ్ నుంచి ఎంత వస్తుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దాన్ని చూస్తే పర్సంటేజ్ తక్కువ ఉంది. అందుకని కొంచెం డిమాండ్ పెరుగుతోంది. వచ్చే ఇది కొంచెం పెరుగుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతున్నా, కొత్త కంపెనీలు కూడా కన్సంప్షన్ వచ్చేవి కూడా వేసుకుంటే, ఆ రేషియో తీసుకుంటే ఫ్యూచర్ లో సిల్వర్ అవసరం అనేది పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ అనేది 2 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. రెండోది కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇందాక మీరు చెప్పినట్లుగా జిఎస్టీలు ఏమైనా వెసులుబాటు కల్పించేటువంటి ఆలోచన ఏమైనా చేయొచ్చా ఇంత ఖరీదైనటువంటి అంశం మీద? జిఎస్టీ గోల్డ్ మీద 3% ఉందండి. జిఎస్టీ మీద ఏం పెద్ద మార్పులు చేర్పులు ఏం చేయలేదు. సో ఏదేమైనా ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు పెళ్లి ఫంక్షన్ ఏదో ఉంది, ఇమీడియట్ గా కొనాల్సిందే కదా. 1,10,000 ఉన్నా, 1,25,000 ఉన్నా, 1,50,000 ఉన్నా కొనాల్సిందే కదా. అదే మనం గోల్డ్ 5 years 10 years టైం ఉంది, అప్పటికి ఫంక్షన్ ఉంది లేదా పిల్ల పెళ్లి ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? గోల్డ్ బీజ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ పెట్టుకోవడం బెస్ట్. అది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. ఎందుకంటే ఇవాళ మీరు గోల్డ్ కొన్నారు, కాయిన్స్ కొన్నారు, ఎక్కువ కాయిన్స్ కొన్నా దాని మీద ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. బిస్కెట్ కొన్నా, కాయిన్స్ కొన్నా, ఆర్నమెంట్స్ కొన్నా అది డెడ్ ఇన్వెస్ట్మెంటే. దాని మీద గ్రోత్ పెద్ద రాదు. ఇప్పుడు అంతకుముందు ఈ 5 years తీసేస్తే అంతకుముందు గ్రోత్ గోల్డ్ మీద పెద్ద లేదు, 5 to 6%. ఈ 4 ఏళ్ల నుంచే కొంచెం పెరిగింది. సో ఎప్పుడైనా కంటిన్యూస్ గా నెక్స్ట్ 25 years ఉంటుందా అంటే ఇంత ఉండకపోవచ్చు, కానీ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి గోల్డ్ యూసేజ్ ఎక్కువ మంది ఆర్నమెంట్స్ వాడుతున్నారు, కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని లెక్కన కొంచెం ఇదైంది. సో డెఫినెట్ గా మీకు కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటే 1,25,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదా చైనా గనక అమ్మితే మటుకు అమ్మటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మొదలు పెడితే డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయండి. ప్రభు గారు, మనం 1991లో చూసాం ఎల్పిజీస్ కి సంబంధించి గోల్డ్ తీసుకెళ్లి ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టడం, ఇలాంటి ప్రక్రియ అప్పుడు చూసాం. అంటే ప్రపంచ దేశాలు కూడా గోల్డ్ కొనడానికి పోటీలు పడుతున్నాయా సామాన్య ప్రజల్ని పక్కన పెట్టినా? అవునండి. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ కంట్రీకి ఇమీడియట్ క్యాష్ కావాలి కదా. లిక్విడేషన్ లేకపోతే కష్టం కదా, లిక్విడిటీ లేకపోతే కష్టం. సో వాళ్ళ అవసరాలు, ప్రాబ్లం జనాలకి ఏం కావాలి, గవర్నమెంట్ అది చూడాలి. కాబట్టి అంతా ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా వచ్చినా దాని నుంచి బయటకు పడాలంటే ఏం ఉండాలి? క్యాష్ ఉండాలి, లేకపోతే గోల్డ్, ఇమీడియట్ గోల్డ్ ని కన్వర్ట్ చేసే క్యాష్ లో కావాలి. సో అది బెస్ట్ అనేది మనల్ని చూసి దేశం మొత్తం నేర్చుకుంది. అది మన పివి నరసింహరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన రిఫార్మ్స్ వరల్డ్ మొత్తం ఫాలో అవుతోంది. ప్రభు గారు, చివరిగా మెగానైట్ ప్రేక్షకులకి మాత్రం కొంతవరకు సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ లెవెల్లో ఉన్నటువంటి గోల్డ్ రేస్ని బట్టి వాళ్ళు కొనాలి అంటే ఎలాంటి మార్గాలు అన్వేషించడం బెస్ట్ అంటారు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం అంటే మీరు ఎంతన్నా కొనాల్సిందే కదా. రేపు ఈ మంత్ లో పెళ్లి ఉంది, లేదా నెక్స్ట్ మంత్ పెళ్లి ఉందంటే మీరు ఎంతన్నా కొనాల్సిందే, వాళ్ళు కొనేస్తారు, తప్పదు అది. సో టైం ఉంది అనుకున్నప్పుడు
మీరు ఆర్నమెంట్స్ కొంటే ఆర్నమెంట్స్ మీద మీకు ఎక్కువ 1 kg వరకే ఒకవేళ ఏదైనా అవసరమైనప్పుడు గోల్డ్ లోన్ వస్తుంది. అదే బిస్కెట్ పెడితే ఒక్క పైసా కూడా గోల్డ్ లోన్ రాదు. కాయిన్స్ మీద అయితే 50 కాయిన్స్. సో మీకు ఏదన్నా కొనుక్కోవాలనుకున్నప్పుడు టైం ఉంది, ఒక 5 years 10 years టైం ఉన్నప్పుడు గోల్డ్ ETF కానీ గోల్డ్ బీస్ లిస్ట్ అవుతాయి ఎక్స్చేంజ్ లో. గోల్డ్ బీస్ కానీ ఇట్లాంటివి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది గోల్డ్ బీస్ తక్కువ రేట్ లో ఉంటాయి కాబట్టి ఎక్కువ యూనిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ నెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు గోల్డ్ ETF పెట్టుకుంటే సపోజ్ 10 సంవత్సరాలకి దాకా ఉందనుకోండి, 10 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే అది అమ్మేసుకొని దాని ప్రకారం అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు. అదే మీ ఆర్నమెంట్స్ ఇప్పుడు కొంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 6 months పోయినా 1 year పోయినా ఆర్నమెంట్స్ పనికిరావు. లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఇంకా మారుతా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఎప్పటికి అవసరమో అప్పటిదాకా గోల్డ్ ETF పెట్టుకొని అప్పుడు రిడెంప్షన్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవటం ఉత్తమం. గోల్డ్ అంటే గోల్డ్ ఎంత అవసరం ఉందో అంతవరకే వెళ్ళండి. ఇది చేసే వాళ్ళు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు గోల్డ్ వద్దు. ఓన్లీ మీ అవసరార్థం ఎంత కావాలి, మీ 1 kg కావాలా 2 kg కావాలా అనేది స్టాగర్డ్ మేనర్ లో ఎక్కువ చేయండి మార్కెట్ లో. సో ఎందుకంటే పడే ఛాన్సులు కనపట్ల పెరిగే ఛాన్స్ కనపడుతుంది కాబట్టి కొంచెం కొంచెం మీ దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటా మనం అనుకున్న టార్గెట్ అంతవరకే బెస్ట్, అంతకు మించి ఎక్కువ పోకూడదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు ఎవరైనా చూడాల్సింది సిల్వరే నెక్స్ట్ 2 years లో 2 lakhs దాటుతుందా అంటే 2 lakhs వరకు రావచ్చు. అది ఇంకా డిమాండ్ బట్టి సప్లై డిమాండ్ బట్టి ఇంకా కొంచెం ముందు కూడా పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. థ్యాంక్ యూ ప్రభు గారు, మీతో మాతో పాటు పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులకు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు. మొత్తం మీద బంగారం ధరలు పసిడి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1,13,000 అంటే దాదాపు 1,25,000 అంతకు మించి కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా ప్రభు గారు చెప్పినట్లుగా పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా మీరు అవసరమైనటువంటి దాన్ని మాత్రమే కొనుగోలు చేయండి కూడా వారు చెప్తున్నారు. అందుకే అంటూ ఉంటారు డబ్బులు ఊరికే రావు అనేది. కాబట్టి దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని కూడా అందరం భావిద్దాం. మొత్తం మీద బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆచితూచి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.